ఆ సూత్రధారి తనే అని మీ ముందు ఎలా ఒప్పుకుంటాడు? వాట్ ఈస్ దిస్ మిస్టర్ ప్రతాప్? సందీప్ చెప్తున్నది నిజమా? మీకు ఆ మర్డర్ అటెంప్ట్ కి సంబంధం ఉందా? మృణాలిని దేవి నాకు పెద్దమ్మ. తను రక్తం మడుగులో పడుంది. ముందావిని రక్షించడం ముఖ్యమని దగ్గరున్న హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఇట్స్ ఓకే. అలాంటప్పుడు డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయాల్సింది. వాళ్ళు వచ్చి శశిరేఖను అరెస్ట్ చేసేవాళ్ళు. మిస్టర్ ప్రతాప్, రేపు మార్నింగ్ కల్లా శశిరేఖ మన కస్టడీలో ఉండాలి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మిస్టర్ సందీప్, చట్ట ప్రకారం సాక్ష్యాధారాల ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం. ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. యూ డోంట్ వరీ, ఓకే? సందీప్, అత్త ఎక్కడున్నారు? అమ్మా, మిస్టర్ ప్రతాప్, రేపు మార్నింగ్ కల్లా శశిరేఖ మన కస్టడీలో ఉండాలి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. హలో సార్, నేను సూర్యని మాట్లాడుతున్నాను సార్. చెప్పు సూర్య. ఏంటి సార్ ఇది? అసలు ఏం జరుగుతుంది? శశిరేఖ అక్కడికి వచ్చిందా? శశిరేఖ అక్కడికి వచ్చిందా? వచ్చింది సార్. రేపు ఉదయం వరకు శశిరేఖని అక్కడే జాగ్రత్తగా చూసుకో. తర్వాత చెప్పండి సార్, ఆ తర్వాత ఏం చేయదలుచుకున్నారు? ఆ విషయం రేపు ఉదయం మాట్లాడుకుందాం. శశిరేఖ కావాలని మృణాలు నేను కొట్టలేదు. ఆత్మరక్షణ కోసం అలా చేయవలసి వచ్చింది. శశిరేఖ అమాయకురాలు, మంచి మనిషి. తన గురించి నాకంటే మీకే బాగా తెలుసు. శశికి ఏం జరగకుండా మీరే కాపాడాలి. ఈ ప్రాబ్లం నుండి బయటపడేయాలి. అటు శశిరేఖకి అన్యాయం జరగకుండా చూడాలి, ఇటు నా ఉద్యోగానికి న్యాయం చేయాలి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. మాట్లాడరేంటి సార్? శశిరేఖ నాకు ఫోన్ చేయమని చెప్పిందా? లేదు సార్, నాకు నేనుగానే మాట్లాడుతున్నాను. శశిరేఖ దూరంగా వచ్చి మాట్లాడుతున్నాను. సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా శశికి ఏం జరగకుండా చూడాల్సింది మీరే. సూర్య, రేపు వస్తాను కదా, అప్పుడు మాట్లాడుకుందాం. మిస్టర్ ప్రతాప్, రేపు మార్నింగ్ కల్లా శశిరేఖ మన కస్టడీలో ఉండాలి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
శశి పాలు తీసుకో. నీరసం వస్తుంది, తీసుకో. తాగాలని లేదు సూర్య, ప్లీజ్ బలవంతం చేయకు. ప్రతాప్ గారు వస్తా అన్నారు. నేను ఇక్కడున్నానని ఆయనకెలా తెలుసు? నువ్వు చెప్పావా? ఫోన్ చేసావా? నన్ను కాపాడమని ప్రాధేయపడ్డావా? శశి, అర్జెంటుగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎక్కడికి? దూరంగా, మనల్ని ఎవరు గుర్తుపట్టిన ప్లేస్కి. ఎందుకలా? నాకెందుకో భయంగా ఉంది. కీడు జరుగుతుందేమో అనిపిస్తుంది. ప్రతాప్ గారు వచ్చేలోపు పారిపోదాం అంటావు, అంతేనా? నాకు భయం లేదు, అసలు తప్పు చేశానన్న ఫీలింగ్ కూడా లేదు. అయినా ప్రతాప్ గారు మన శ్రేయోభిలాషి. వదిన ప్రాబ్లంలో ఇరుక్కోకుండా ఆయనే చూసుకుంటారు. అవునన్నా, ఆయనే చూసుకుంటారు. పారిపోతేనే ఇంకా ప్రమాదం. నాకెందుకో ప్రతాప్ గారి మీద నమ్మకం కుదరట్లేదు. శశి, మన దారి మనం చూసుకుందాం. పోలీసుల చేతికి దొరికమంటే వదిలిపెట్టరు. ఇప్పటి వరకు ప్రతాప్ గారు ఎలా చెప్తే అలాగే చేశాను. ఇక ముందు కూడా ఆయన ఎలా చెప్తే అలాగే చేస్తాను. సందీప్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అర్జెంటుగా యాక్షన్ తీసుకోమని కమిషనర్ గారు ఆర్డర్ వేశారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఓ పోలీస్ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేయక తప్పదు. అంటే మా వదిన అరెస్ట్ చేస్తారా? సార్, మా వదిన ఎలాంటిదో మీకు తెలీదా? తను చాలా మంచిది సార్. ప్లీజ్ తన్నేమి చేయకండి సార్. చిలక్కి చెప్పినట్టు చెప్పాను, విన్నారా? శ్రేయోభిలాష అన్నారు. శ్రేయోభిలాష అంటే ఎలాగైనా చేసేది. ఇప్పటికైనా ఎవరంటో తెలుసుకుంటారా? ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. శశిరేఖని అరెస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ తప్పటం లేదు. సిచ్యువేషన్ అలాంటిది. ఒకవేళ నేను అరెస్ట్ చేయకపోయినా మా డిపార్ట్మెంట్ వేరే ఆఫీసుని పంపి అరెస్ట్ చేస్తుంది. మీరు కాకుండా వేరే ఎవరైనా మా వదిన అరెస్ట్ చేయడానికి వస్తే ఈ పాటికి నేనేం చేశానో నాకే తెలీదు. చోటా, ఏంటొదినా ఇప్పటి వరకు
ప్రతి అడుగు ఆయన చెప్పినట్టే వేశానని చెప్పావు. ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ పని చేయలేదని చెప్పావు. అలాంటప్పుడు నువ్వు చేసిన తప్పే అయితే అందులో ఆయనకు కూడా బాగుంటుంది కదా. శివ, తప్పు. అలా మాట్లాడకూడదు. జరిగిన దాంట్లో ప్రతాప్ గారి తప్పేమీ లేదు. ప్రతాప్ గారు నన్ను మృణాల్ని అటాక్ చేయమనలేదు. నేనే చంపేశాను. నా ప్రతీకారం తీర్చుకున్నాను. నా డ్యూటీ నేను చేశాను. ఆయన డ్యూటీ ఆయన్ని చేయనివ్వండి. సార్, నేను రెడీ. అన్నయ్య, సార్, శశి, అన్యాయం. నా గురించి ఆలోచించవా? నేనేమైపోవాలి? శశి, శశి, ఇప్పటికీ ఆలస్యం కాలేదు. పద, మనం పారిపోదాం. నేను నిన్ను కాపాడుకుంటాను. సూర్య, తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి. శశి, నువ్వు నన్ను ప్రేమిస్తున్న మాట నిజమైతే దయచేసి అడ్డుపడకు. సార్, క్యారీ ఆన్. అమ్మా, ఈ లోకం, ఈ జనం అంత గుడ్డోళ్ళమ్మా. గుడ్డోళ్లే కాదు, చెవిటోళ్ళు కూడా. నిజాన్ని చూడరు, నిజం చెప్తుంటే నమ్మరు. నిజం చెప్తున్న నన్ను పిచ్చోళ్ళ చూస్తున్నారమ్మా. ఒక్క శశిరేఖ మాత్రమే కాదు, ఆ ప్రతాప్ గాడు కూడా ఆమెతో కలిసి నిన్ను మోసం చేశాడు, మర్డర్ చేయబోయాడు అని చెప్తుంటే ఎవరూ నమ్మలేదు.
అందరూ ఆ ప్రతాప్ గాడిని దేవుళ్ళ, మచ్చలేని వాళ్ళ, మంచి వాళ్ళ చూస్తున్నారు, వాణ్ణి సమర్థిస్తున్నారు. ఈగ కూడా వాళ్ళనివ్వడం లేదు. అమ్మా, నువ్వు కళ్ళు తెరిచి వాంగ్మూలమిస్తేనే ఆ ప్రతాప్ గాడి మీద యాక్షన్ తీసుకుంటారు, వాడిని జైల్లో పడేస్తారు. అమ్మా, నువ్వు లేకపోతే నా పరిస్థితి చూసావుగా, ఒంటరి వాణ్ణి, అనాథని. ఒక్కొక్క క్షణం గడుస్తున్న కొద్దీ నాలో భయం పెరిగిపోతోంది. అమ్మా, నీకేం కాకూడదు, క్షేమంగా బయటికి రావాలి, నా కోసం రావాలి. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. డాక్టర్, అమ్మ కళ్ళు తెరిసిందా? మాట్లాడుతుందా? సందీప్ కావాలి అని అడుగుతుందా? నేను లోపలికి వెళ్ళి మా అమ్మని చూడొచ్చా? మాట్లాడొచ్చా? మా అమ్మని డిశ్చార్జ్ చేసేయండి డాక్టర్, ఇంటికి తీసుకువెళ్ళిపోతాను, నేనే దగ్గరుండి చూసుకుంటాను. మీ అమ్మగారిని డిశ్చార్జ్ చేయడానికి రెడీగా ఉన్నాం, తీసుకెళ్ళిపోవచ్చు. మాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ డాక్టర్. ఇప్పుడే ఈ గుడ్ న్యూస్ మా అమ్మకు చెప్పేస్తాను. సంతోషపడుతోంది. నిన్నటి నుంచి హాస్పిటల్లో నరకం అనిపిస్తోంది. వెళ్ళిపోతున్నామంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ సందీప్. ఎస్ డాక్టర్. మీ అమ్మని మీరు చూడొచ్చు గాని ఆవిడ మిమ్మల్ని చూడలేదు. వాట్? ఏం డాక్టర్ మీరు అనేది? ఎస్, షీ ఈజ్ ఇన్ కోమా. డాక్టర్? ఎస్ సందీప్, దురదృష్టవశాత్తు మృణాలిదేవి గారు కోమాలోకి వెళ్లారు. మా ప్రయత్నం మేం చేశాం. ఇలాంటి పరిస్థితుల్లో కోమాలోకి వెళ్తే మళ్లీ రికవరీ అవ్వటం మాకు తెలిసి జరిగే పని కాదు.
మిస్టర్ సందీప్ బీకు మృణాలిని దేవి గారిని హాస్పిటల్లో ఉంచడం అనవసరం. డిశ్చార్జ్ చేస్తాం. మీరన్నట్లు తీసుకెళ్ళి మీ ఇంట్లో మీరే చూసుకోండి. నో, నేను ఊరుకోను. మా అమ్మకేం కాకూడదు. మా అమ్మ బ్రతకాలి, కళ్ళు తెరిచి చూడాలి, నాతో మాట్లాడాలి. ఏం చేస్తారో నాకు తెలీదు. రండి, కమాన్. సందీప్, నో, సందీప్, సందీప్, రండి, ప్లీజ్ సందీప్, సందీప్, రండి. సందీప్ గారు ఏంటిది? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నో, నేనేం చెప్పినా విన్ను. నాకేం చెప్పొద్దు. మా అమ్మ కోమాలోంచి బయటికి రావాలి. సందీప్ అంటూ నన్ను పిలవాలి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. కమాన్, సేవ్ మై మదర్ నౌ. మీకే చెప్పేది అర్థం కావడం లేదా? ఎంత డబ్బు కావాలో అడగండి, ఎన్ని కోట్లు కావాలో చెప్పండి. మా అమ్మ కళ్ళు తెరవాలి. మా అమ్మ కళ్ళు తెరవాలి. ఆ బిడ్డను మోస్తున్నది నేను. ఆ బిడ్డకు రక్త మాంసాలు పంచిస్తుంది నేను. ఐ విల్ పే యూ ఫర్ దట్. అందుకు ఎంత కావాలో చెప్పు, నీ మోహన పడేస్తాను.